డియర్ తెలంగాణ ఎఫ్సెట్ 2020 స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి తెలంగాణలో ఎంసెట్ ఎగ్జామినేషన్ అయిపోయింది. 9, 10, 11 3 రోజుల్లో అయిపోయింది. 6 షిఫ్టుల్లో అయితే ఎగ్జామినేషన్ జరిగింది. అందరికీ మార్క్స్ తెలుసు, ఆల్రెడీ కూడా రెస్పాన్స్ షీట్ అయితే మీ అందరికీ వచ్చేసింది. ఇప్పుడు మీకు వచ్చిన మార్కులకి మరి ఎక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది చూద్దాం. మరి మార్క్స్ వర్సెస్ సీట్, మార్క్స్ వర్సెస్ సీట్ అనేది మరి తెలంగాణ ఎఫ్సెట్ వాళ్ళు అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీకు ఎక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది, మార్క్స్ లేకపోతే సీటు వర్సెస్ మార్క్స్ అనుకుందామండి. సీటు వర్సెస్ మార్క్స్. ఇప్పుడు ఏ మార్క్స్కి ఎక్కడ సీటు వచ్చే అవకాశం ఉందో ఒకసారి చూసేద్దాం. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి తెలంగాణలో ఆల్మోస్ట్ 1,50,000 సీట్లు ఉన్నాయి పెట్టుకుంటే, మనకి కన్వీనర్ కోటాలో 1,10,000 దాకా మనకి సీట్లు అయితే ఉంటాయి. మరి ఆల్మోస్ట్ 175 ఇంజనీరింగ్ కాలేజ్ 175 ఇంజనీరింగ్లో ప్రతి ఒక్కరికి సీట్ వస్తుంది. క్వాలిఫై అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి సీటు వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. మరి ఇప్పుడు ఇక్కడ ర్యాంకింగ్ ఉంది కదా, ర్యాంకింగ్ చూసినట్టయితే నార్మలైజ్డ్ ర్యాంక్స్ ఇవి నార్మలైజ్డ్ ర్యాంక్స్. ఈ ర్యాంకుల ప్రకారము స్టూడెంట్స్ 80 అయితే 2,000, తర్వాత 70 అయితే 2,600, 3,000, తర్వాత 70 మార్కులు అయితే 6,000, 70 మార్కులు 6,000, తర్వాత ఇది 65 మార్కులు అయితే 9,200, తర్వాత మీకు 60 మార్కులు 14,000 పైన అబో, 55 24,000, 50 మార్కులు 44,000, 45 మార్కులు 82,000, 40 మార్కులు 135. మరి ఈ 135 మార్కుల చొప్పున మనకి ఈ యొక్క 175 కాలేజీలు ఎక్కడ సీటు వచ్చే అవకాశం ఉందో ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి తెలంగాణ వాళ్ళు అయితే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ రిలీజ్ చేశారు. మరి లాస్ట్ ఇయర్ ఫేజ్ 1, ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజు. దీనికి సంబంధించిన మనము ఫైనల్ ఫేజ్ని ఒకసారి రివీల్ చేద్దాం. ఫైనల్ ఫేజ్లో మరి ఎన్ని మార్క్స్కి ఎక్కడ సీటు వచ్చింది చూద్దాం. మరి స్టూడెంట్స్ ఇక్కడ మనం జేఈ కౌన్సిలింగ్ ఇస్తున్నాము. మరి మెంటర్షిప్ ఎవరైనా కావాలి, ఓన్లీ ఎఫ్సెట్ మీకు కానీ ఓన్లీ ఎఫ్సెట్ కావాలంటే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ 2,000 రూపీస్ అయితే మన మెంటర్షిప్ ఫీజు. మరి వాట్సాప్ నంబర్ ఇది, మీరు నంబర్ నోట్ డౌన్ చేసుకోండి. తర్వాత మీరు ఇది క్యూఆర్ కోడ్ మీరు చాలామంది కాల్ చేసి, సార్ నేను మీ మెంటర్షిప్ చేరతాను, మీరు యూ క్యాన్ జాయిన్. మనకి 10 రోజుల్లో మనకి రిజల్ట్స్ వస్తాయి. తెలంగాణ రిజల్ట్స్ మనకి 10 రోజుల్లో. ఇంకా ఆల్రెడీ ఇప్పుడు రెస్పాన్స్ షీట్ వచ్చింది. ప్రతి ఒక్కరు మార్కులే ఉండవు కాబట్టి రిజల్ట్స్ వచ్చిన తర్వాత జాయిన్ అవ్వండి, ఇబ్బంది ఏమీ లేదు. ఎక్కడికుండా మనము ఇక్కడే ఉంటాము. మీరు రిజల్ట్స్ వచ్చిన తర్వాత జాయిన్ అయితే ఇంకా హ్యాపీగా ఉంటుంది, నో ప్రాబ్లం. నాకు అంత తొందర ఏమి లేదు, నాకు మనీ మీద అంత ఇంట్రెస్ట్ ఏమి లేదు. మీరు రిజల్ట్స్ వచ్చిన తర్వాత 2,000 రూపీస్ పే చేయండి, అప్పుడు జాయిన్ అవ్వండి, ఇబ్బంది ఏమి. ఇక చూసినట్టయితే తెలంగాణకు సంబంధించిన 175 కాలేజీల డేటా మొత్తం మన దగ్గర ఉందమ్మా. 175 ఇంజనీరింగ్ కాలేజీల డేటా ఇంక్లూడింగ్ ఆల్ డేటా. మరి మహావీర్ ఇంజనీరింగ్ సపోజు ఈ డేటా ఉంది. ఈ డేటా ప్రకారం మీకు ఎంత వస్తే ఎక్కడెక్కడ సీటు వచ్చిద్దో ఒకసారి మనము జస్ట్ ఫర్ అనాలిసిస్ చేద్దాం. ఇంకా టైం ఉంది మనకి, చాలా ప్రింటీ ఆఫ్ టైం ఉంది. మీకు ర్యాంకులు రావాల్సి ఉంది. జస్ట్ ఫర్ మార్క్స్, ఇప్పుడు ఏ మార్క్స్ ఎక్కువ వస్తే మీకు ఎక్కడ సీటు వచ్చేది అవకాశం ఉందో ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు నంబర్ వన్ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, లాస్ట్ ఇయర్ 80 మార్కులు పైన వచ్చిన వాళ్ళు 80 మార్క్స్ పైన కానీ వస్తే మీకు ఎక్కడ సీటు వస్తుంది. 80 మార్క్స్ వచ్చిన వాళ్ళకి మనకి ఎంత 2,613 ర్యాంక్ వచ్చిందమ్మా. 2,611. దాని ప్రకారం మనము ఒక్కసారి చూసేద్దాం ఎంత వస్తుందో. ఓసీ పిల్లలకైతే జస్ట్ చూసేద్దాం. మనము ఇక్కడ డిఫరెంట్గా ఓసీ కానీ బీసీఏ, బీసీబీ అన్ని క్యాస్ట్లు ఉన్నాయి. ఎస్సీ కానీ ఎస్సీ 3 రకాలుగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అయితే ఒక రకమైన, ఇప్పుడు SC1, SC2 ఇట్లా డిఫరెంట్గా ఉండటం అయితే జరిగింది. SC1 బాయ్స్ డిఫరెంట్గా స్టూడెంట్స్ అయితే మనం కేసు 1లో మనం చూసాము. 2,000 మనకేంది 80 మార్కులు వచ్చిన స్టూడెంట్స్కి మరి మీకు ఏదేది వస్తుందో చూద్దాం. మరిగా మనము ఓపెన్లో ఒక బాయ్స్ తీసుకుందాం. మరి ఓసీ బాయ్స్, ఇది ఓసీ గర్ల్స్. చూస్తే ఇక్కడ చూడండి. ఒకసారి చూసినప్పుడు మీకు 2,600 లోపు మీకు సిబిఐటి కానీ, JNTU, OU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగు, OUలో
మీకు 80 మార్కులు వచ్చినాయి. వాసవి, విఎన్ఆర్ ఇవన్నీ కూడా మరి స్టూడెంట్స్కి ఈ విధంగా వచ్చేసినాయి. మరి 75 మార్కులు వస్తే ఏ విధంగా వస్తుందో చూద్దాం ఒకసారి. 75 మార్కులు పైన వస్తే మీకు ఎట్లా వస్తుందో ఒకసారి చూద్దాం. మనకి 75 మార్కులు వచ్చినప్పుడు ఎంత ర్యాంకు? లాస్ట్ ఇయర్ ర్యాంక్ ప్రకారం 3995, అంటే 4000 వేసుకోండి, అప్రాక్సిమేట్గా 4000. 75 మార్కులు వచ్చినప్పుడు మీకు స్టూడెంట్స్కి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందమ్మా, సిబిఐటి, జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, తర్వాత ఓయూలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ ఈ విధంగా వచ్చింది 2500, ఇక్కడ 3000, మొత్తము విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి వరకు ఇక్కడ వరకు వచ్చేసింది స్టూడెంట్. ఇప్పుడు 65 మార్కులు, సరే 70 మార్కులు అమ్మ, 70 మార్కులు, నాకు 70 మార్కులు వచ్చినాయి. మీకు ఎంత రావాలి? 6100. దీని ప్రకారం చూద్దాం. ఇక్కడ 70 మార్కులు వచ్చాయి. 70 మార్కులు వచ్చిన స్టూడెంట్స్ కూడా సిబిఐటి, గోకరాజు రంగరాజు కూడా వచ్చింది 70 మార్కులకి. గోకరాజు రంగరాజు వచ్చేసింది. తర్వాత జేఎన్టీయూలో మీకు సిఎస్సి, మరి ఎలక్ట్రికల్ అండ్ ఈసీఈ వచ్చింది. ఈ విధంగా డేటా అయితే మొత్తం డేటా ఉందమ్మా, చాలా డేటా ఉంది మన దగ్గర. 175 కాలేజీల డేటా ఉంది. ఇక్కడ విజ్ఞానంలో మనకి ఐటీ వచ్చింది, విఎన్ఆర్లో ఐటీ వచ్చింది, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ VLSI డిజైన్ వచ్చింది. ఇక తర్వాత ఇది ఈ విధంగా మరి కట్ ఆఫ్లు అయిపోతే 65 మార్కులు వస్తే ఏ విధంగా? సపోజ్ 65 మార్కులు ఉన్నాయి, నాకు 65 వచ్చినాయి ఓపెన్లో. 65 మార్కులకి మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం 9206. 9206. ఈ 9206కి మరి ఏ విధమైన కట్ ఆఫ్ వచ్చిందో మీకు కానీ 65 మార్కులు వచ్చినాయి. ఇక్కడ మీకు 65 మార్కులు వస్తే, మీకు 65 మార్కులు పైన వస్తే మీకు BVRIT నర్సాపూర్ వచ్చేసింది, CVR కాలేజ్ ఇబ్రహీంపట్నం వస్తుంది. తర్వాత గోకరాజు రంగరాజు బాచుపల్లి వచ్చింది, మహాత్మా గండిపేటలో CSE వచ్చేసింది. మరి ఓయూలో ఓపెన్ స్టూడెంట్స్కి మీకు ఎలక్ట్రికల్ వచ్చిందమ్మ. ఓయూలో వాసవిలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. వర్ధమానలో దాదాపు శంషాబాద్, వర్ధమాన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ శంషాబాద్లో CSE వచ్చి. ఇక నాకు 60 మార్కులు వచ్చినాయి అమ్మ, నాకు కానీ 60 మార్కులు వచ్చినాయి. 60 మార్కులు అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి మీకు 9227 నుంచి 14418 ఈ డేటా అయితే ఉంది. ఇది ఒక్కసారి చూసేద్దాం దీన్ని కూడా. ఇక్కడ చూడండి, మరి ఈ రేంజ్లో 9227 నుంచి 14000 లోపు, 9000 9K to 14K మీకు వస్తే దాదాపు ఏంటంటే 60 మార్కులు, 60 మార్కులు వచ్చినాయి అనుకోండి. మీకు 60 మార్కులు వస్తే మీకు ఏస్ కాలేజీ ఇన్ఫర్మేషన్ అనురాగ్లో వచ్చింది 11,000, అనురాగ్ BV రాజు 12,000, చైతన్య భారతి 9,400, CMR మరి 13,000కి వచ్చింది, CVR 12,000, ఎలక్ట్రానిక్స్ అండ్ VLSI డిజైన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ CVR, గీతాంజలిలో 13,000, గోకరాజు రంగరాజు 13. ఈ విధంగా స్టూడెంట్స్ మరి JNTU జగిత్యాలలో కూడా వచ్చింది 12,000, హైదరాబాద్ JNTU కాలేజ్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ 12,000కి వచ్చింది, సివిల్ ఇంజనీరింగ్ 11,000, మెకానికల్. అంటే మనం కేటగిరీ వైజ్గా టైం లేదమ్మ, ఇవన్నీ కూడా చాలా కేటగిరీ. ఎనీబడి ఇంట్రెస్టెడ్ మరి మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. మరి అది చూపిస్తాను, ఆల్రెడీ డేటా ఉంది కదా మన దగ్గర, మరి స్టూడెంట్స్ ఏ విధంగా ఉన్నారు ఆ డేటా ప్రకారం నేను మొత్తము ఇండివిజువల్గా మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అయ్యారో వాళ్ళకి ఈ డేటాని నేను ఇవ్వటం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ ఇది మరి మెంటర్షిప్కి సంబంధించిన ఓన్లీ వెబ్సైట్, తెలంగాణ AP వెబ్సైట్కి సంబంధించి 2000 రూపీస్ అయితే తీసుకున్నాం. వాట్సాప్ నంబర్ ఇది. మీరు తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత జాయిన్ అవ్వండి, నో ప్రాబ్లం. ఇది మన QR కోడ్ ఉంది, పెద్ద తొందర ఏం లేదు. మనము స్లో అండ్ స్టడీగా వెళ్దాం, స్లోగా హర్రీబరీగా వెళ్ళి మరి ఎలా పడితే అలా వెళ్ళవద్దు మీరు. ఇప్పుడు జస్ట్ మనము ఇప్పుడు 55 మార్కులు చూద్దామా, 55 మార్కులు చూద్దాం. ఇక్కడ 55 మార్కులు కానీ 55 మార్కుల నుంచి మీకు 60 మార్కులు వస్తే మీకు ఎక్కడ సీటు వచ్చే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. అప్పుడు ఎంత వస్తుంది మీకు? మరి 55 మార్కులు 60 మార్కులు 14,419 నుంచి మీకు 24,008 వరకు ర్యాంక్ అయితే వస్తుంది. ఈ ర్యాంకు ఎక్కడ మనం డీకోడ్ చేద్దాం, ఎక్కడ సీటు వచ్చే అవకాశం ఉందో. ఇది స్టూడెంట్స్ మీకు కానీ 55 మార్కులు వస్తే మీకు 55 మార్కులకి ఇక్కడ వచ్చింది
14,000 24,000. మరి ఐఏఎస్ కాలేజీ, అనురాగ్ కాలేజీ, బివి రాజులో ఎలక్ట్రికల్ ఈ విధంగా వచ్చినాయి. సివిల్ ఇంజనీరింగ్ చైతన్య భారతి సివిల్ ఇంజనీరింగు, మెకానికల్ ఇంజనీరింగు స్టూడెంట్స్. మరి సిఎంఆర్ కాలేజ్ కండ్లకోయ, సివిఆర్ కాలేజీ 21,000 22,000. గీతాంజలి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సెక్యూరిటీ ఈ విధంగా స్టూడెంట్స్ ఉంది. గోకరాజు లైలావతిలో మీకు 18,000 సీట్ వచ్చింది. మరి గురునానక్ ఇన్స్టిట్యూట్ మనకి సాగర్ రోడ్లో ఉంటుంది కదా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అక్కడ కూడా వచ్చి ఈ ర్యాంకుకి చాలా కాలేజెస్ వచ్చేస్తాయమ్మ. దీని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ మన దుందిగల్లో ఉంది కదా, మన ఇంటి పక్కన ఏరోనాటికల్, ఎలక్ట్రికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ కాలేజీల్లో మరి సీట్ వచ్చింది. జేబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తర్వాత జేఎన్టీ యూనివర్సిటీ ఆఫ్ కాలేజీ 19. నేను చెప్పేదంతా జనరల్ స్టూడెంట్స్ నిర్దేశించి, మరి ఎవరైనా మరి చాలా మరి కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి మరి టైం పట్టిద్ది, ఇట్ విల్ టేక్ టైం. మనకి కాకతీయ ఇవన్నీ కూడా ఈ ర్యాంకుకి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత కేశవ్ మెమోరియల్ కాలేజ్, మాతృశ్రీ స్టూడెంట్స్, మరి ఎంఎల్ఆర్ దుందిగల్లు ఇవన్నీ కూడా ఓయూ కాలేజ్ ఆఫ్, దీనికి ఓయూ కాలేజ్ ఆఫ్ బయోమెడికల్ కూడా వస్తుందమ్మా. కెమికల్ ఇంజనీరింగ్ కూడా మరి 20,000 వస్తుంది. శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను, శ్రీ యూనివర్సిటీ ఫార్మల్లీ హసన్పర్తి వరంగల్ కంప్యూటర్ సైన్స్, ఎస్ఆర్ యూనివర్సిటీ. విఎన్ఆర్లో మెకానికల్ కూడా వస్తుంది 55 మార్కులకి. ఇబ్బంది ఏమి లేదు, అందరికీ సీట్స్ వస్తాయేమో, కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే బాగా మంచి మార్క్స్ వస్తే టాప్ కాలేజీలో సిఎస్సి, ఈసీ, జేఎన్టీయు వస్తుంది. మరి తక్కువ మార్క్స్ వస్తే వేరే వస్తుంది. కాకపోతే ఏంటంటే ఎంసెట్లో ప్రతి ఒక్కరికి సీటు వస్తుంది, ఇక్కడ నో ప్రాబ్లం. ఇక 50 మార్కులు వచ్చాను. ఇప్పుడు 50 మార్కులు చూశాను కదా, 50 మార్క్స్ 50 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి 24,000. మరి ఈ ర్యాంకు నుంచి స్టార్ట్ అయ్యి మనకి 44,000. 50 మార్క్స్ పైన ఉంటే మీకు 44,121 వస్తుందమ్మా. 44,121 వస్తుంది. ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఎక్కడ సీట్ వచ్చింది అనేది స్టూడెంట్స్. మరి 50 మార్కుల పైన మీకు కానీ 50 మార్క్స్ పైన వస్తే మీకు వచ్చే కాలేజెస్ ఇవి. సపోజ్ మల్లారెడ్డి, మేడ్చల్, సెంట్ మార్టన్స్, ఎంవిఎస్ఆర్, నల్ల నరసింహారెడ్డి, సిఎస్ ఈ డేటా కూడా మీకు వచ్చిద్ది అనమాట 50 మార్కులకి. తర్వాత ఓయూ కాలేజ్ ఆఫ్ మైనింగ్ కూడా వస్తుంది. శ్రీనిధి సెంట్ పీటర్స్ కంప్యూటర్ సైన్స్ 43,000. మరి శ్రేయస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగోలు, స్వామి వివేకానంద సికింద్రాబాద్ క్లాక్ టవర్, టీకేఆర్, వాసవిలో సివిల్ ఇంజనీరింగ్ కూడా వస్తుంది. 50 మార్కులు వస్తే వాసవిలో సివిల్ ఇంజనీరింగ్ వస్తుంది. విజ్ఞానం. మరి ఇది ఈ స్టోరీ. ఈ మార్క్స్కి నాకు వచ్చే కాలేజ్ ఏంది, సపోజ్ విఎన్ఆర్ ఇట్లా మరి ఈ విధంగా విద్యాజ్యోతి, వర్ధమాన్ ఎలక్ట్రికల్, ఇది టోటల్గా ఈ విధంగా మరి డేటా ఉంది మన దగ్గర. సపోజ్ ఫైనల్గా మనము 45 మార్కులు వచ్చినాయి, నాకు 45 మార్కులు వచ్చినాయి అమ్మ. 45 మార్కులు వస్తే మీ ర్యాంకు 44,122 నుంచి, అంటే ఇది టాప్ కదా. తర్వాత నుంచి 82,343, అంటే 45 మీకు కానీ 45 మార్కులు వస్తే మీకు 82,343 ర్యాంక్ వస్తుందమ్మా. దానికి మీకు వచ్చే కాలేజీలు ఏందో చూద్దాం, బ్రాంచెస్ కానీ కాలేజెస్ కానీ. మరి ఇండివిజువల్గా ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవుతారో వాళ్ళకి నేను రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇస్తాను, నో ప్రాబ్లం. మీరేమీ హర్రీ పడద్దు, మనం ఇక్కడే ఉంటాం, ఎక్కడ పోము. మీకు కానీ 45 మార్కులు వస్తే మీకు వచ్చే కాలేజెస్ ఇవి. మీకు సెంట్ పీటర్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 56,000. మనకి ఇది 82,000 వరకు అమ్మ. ఇది గ్రేటర్ దాన్ 82,000 వరకు, 44,000 నుంచి 82,000 వరకు సీటు ఉంది. మీకు వచ్చే సీటు 63,000, 55,000, 57,000. తర్వాత ఎస్ఆర్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా మీకు వస్తాయి. ఇబ్బంది ఏం లేదు. జస్ట్ మనము ఓపెన్ స్టూడెంట్స్ మాత్రం చూస్తున్నాం. ఇంకా చాలా క్యాస్ట్లు ఉన్నాయి కాబట్టి మరి వీడియో సరిపోదు, వీడియో చాలా లెంతీ అయిపోతుంది. మరి టీకేఆర్ ఇక్కడంతా 82. చూడండి ఇక్కడ ఓవరాల్గా నేను ఇక్కడ షార్ట్ చేయాలి, మరి ఇది ఎక్సెల్ షీట్ కొద్దిగా కరెక్ట్ చేయాలమ్మా. కరెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మేము ముందుకు వస్తాం. ఇది వరంగల్ 52, వరంగల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, శ్రీ విశ్వేశ్వరయ్య. ఈ విధంగా డేటా అయితే ఉంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనము చూసినప్పుడు 40 మార్కులు. ఇక చివరగా
మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ మీకు కానీ 40 మార్కులు వచ్చినాయా, ఎక్కడ సీట్ వస్తుందో చూద్దాం ఒకసారి. మీకు కానీ 40 మార్కులు వస్తే చివరిగా వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి మరి ఎక్కడ చూడండి. మీకు 40 మార్కులు వస్తే మీకు ఎంత ర్యాంక్ రావాలి, 82,344 135,462 అమ్మ. 130 మీకు కానీ 40 మార్కులు వస్తే మీకు వచ్చే ర్యాంకు 135,462. దీనికి మనకి ఎక్కడ వస్తుందో మరి సీట్ అయితే చూసేద్దాం. చూస్తే ఇక్కడ మరి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హుస్నాబాద్, శాతవాహన్ యూనివర్సిటీ, మరి శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్, స్వామి వివేకానంద, ఇవన్నీ కూడా సీట్స్ అందరికీ వస్తాయి. నో ప్రాబ్లం. మరి వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విజయ ఇంజనీరింగ్ కాలేజీ, ఈ విధంగా వస్తుంది డేటా స్టూడెంట్స్. మరి ఓవరాల్గా చూసినప్పుడు స్టూడెంట్స్కి ఇక్కడ మొత్తం అన్ని బ్రాంచుల కట్ ఆఫ్లు అయితే మన దగ్గర ఉన్నాయో. మన దగ్గర ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్, బీసీఏ బాయ్స్, బీసీఏ గర్ల్స్, బీసీబీ బాయ్స్, బీసీబీ గర్ల్స్, మరి బీసీసీ బాయ్స్, బీసీసీ గర్ల్స్, బీసీడీ బాయ్స్, బీసీడీ గర్ల్స్, బీసీఈ మైనారిటీ బాయ్స్ గర్ల్స్. అదేవిధంగా చూసినట్టయితే ఎస్సీ1, ఇక్కడ ఎస్సీ1 అమ్మ. ఎస్సీలని 3 రకాలుగా విభజించారు కదా, ఎస్సీ1, ఎస్సీ2, ఎస్సీ3. ఎస్సీ1 బాయ్స్, ఎస్సీ1 గర్ల్స్, ఎస్సీ2 బాయ్స్, ఎస్సీ2 గర్ల్స్, మరి ఎస్సీ3 బాయ్స్, ఎస్సీ3 గర్ల్స్, ఎస్టీస్ బాయ్స్, ఎస్టీ గర్ల్స్, ఇట్లా అన్ని కేటగిరీగా. మరి ఈడబ్ల్యూఎస్ వరకు ఈడబ్ల్యూఎస్ బాయ్స్, ఇట్లా అఫిలియేటెడ్ మొత్తం డేటా అయితే మన దగ్గర రెడీగా ఉంది. ఇది మనకు ఆల్రెడీ డేటా పీడిఎఫ్లో మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూ కెన్ సీ యువర్ డేటా ఆల్సో. నేను మన కోసం షార్ట్ చేయను, ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఉండదమ్మా, అక్కడ డేటా యాజ్ ఇట్ ఈజ్గా ఉండదు. నేను దీన్ని కరెక్షన్ చేయటం అయితే జరిగింది. అంటే దీన్ని ఫార్మేట్ చేసి నాకు అనుకూలంగా నేను పెట్టుకున్నాను. నేను షార్ట్ చేయటం, ఫిల్టర్స్ అన్నీ యాడ్ చేసుకున్నాను. మరి నాకు అనుకూలంగా నేను పెట్టుకున్నాను కాబట్టి మీకు రాదు, మీకు ఇలా రావు. ఇట్లా సపోజ్ ఇక్కడ ఫిల్టర్స్ పెట్టుకున్నా కదా, ఇక్కడ ఏమేమి కావాలో మనకి. సపోజ్ మీరు J/H కొట్టుకోండి, ఇక్కడ J/H ఇస్తే మనకి సిబిఐటి ఇస్తాను నేను. సిబిఐటికి సంబంధించిన డేటా మీకు వచ్చేస్తుంది. ఇది స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, సిబిఐటి డేటా వచ్చేసింది. ఇది ఫిల్టర్స్ అనమాట. ఇవన్నీ కూడా స్టూడెంట్స్ J/H వచ్చిందా, ఇది ఇట్లాగా మనకి ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇక్కడ JNTU ఇక్కడికి ఇచ్చినా కానీ మీకు వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం డేటా ఉండాలి. JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంతనే. ఇక్కడ చూడండి, JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ 3దా, ఓకే వచ్చింది. JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. JNTUలో మనకి ఏ విధమైన కట్ ఆఫ్స్ ఉన్నాయి, ఇట్లా బ్రాంచ్ వైజ్ కూడా ఈ డేటా మొత్తం నేను సపరేట్ కాలేజీ వైజ్గా చేస్తాను. మరి మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు JNTUలు ఎన్ని ఉన్నాయి మనకి, బయోటెక్ ఉంది, కెమికల్ ఉంది, CSE ఉంది, CSE AML ఉంది, ఇవన్నీ ECE ఎలక్ట్రికల్ ఎలక్ట్రాన్స్, జియోమెల్, ఇవన్నీ డేటా ఉంది. ఎట్లా కట్ ఆఫ్ SC1, SC2, BCA, BCB, ST, అసలు ఈ కేటగిరీసే ఎక్కువ ఉన్నాయి. మరి OCA, OC గర్ల్స్, ఇట్లా అన్ని డేటా అయితే మీకోసం సిద్ధంగా ఉంది. మనము మరి కౌన్సిలింగ్ సంబంధించిన డేటా అయితే మన దగ్గర రెడీగా ఉంది. ఇంకా కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మనకి ర్యాంక్స్ వస్తాయి కదా త్వరలో. ర్యాంక్స్ వచ్చిన తర్వాత మీకు ఏ విధమైన డేటా కావాలో ఆ డేటా మరి కేటగిరీ వైజ్గా మీకు డేటా ఇవ్వబడుతుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క వాట్సాప్కి మరి కేటగిరీ వైజ్గా ఎట్లా ఏ కేటగిరీకి ఎంత డేటా ఉంటుంది అది వాట్సాప్లో ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్, మరి ఆల్ ది బెస్ట్. ఇది స్టూడెంట్స్ జస్ట్ నా దగ్గర ఉన్న మార్క్స్ ఇన్ఫర్మేషన్ వైజ్గా లాస్ట్ ఇయర్ వర్సెస్ మార్క్స్ అండ్ ర్యాంక్ అనమాట. ఆ ర్యాంక్ ప్రకారం మీకు ఎంత వచ్చిందో చెప్పాను. ఇప్పుడు ఓన్లీ మనం వెబ్సైట్కి 2000 తీసుకుంటున్నాం. మరి రిజల్ట్స్ వచ్చిన తర్వాత జాయిన్ అవ్వండి, ఇబ్బంది ఏమీ లేదు. మరి మీకు
తర్వాత ఇది వాట్సాప్ నంబర్ అమ్మ. ఇది మీరు మంచి మార్క్స్ వస్తే మీరు మెంటర్షిప్ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అది మీ ఇంట్రెస్ట్. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఎందుకు తర్వాత జాయిన్ అవుతూ ఉంటారు. మరి చాయిస్ ఈజ్ యువర్స్ అనమాట. మన వాట్సాప్ నంబర్ ఇది. మీకు ర్యాంక్ తెలియదు కదా, ఇప్పుడు నేను కట్ ఆఫ్లు ఇవ్వడానికి కూడా ర్యాంక్ తెలియదు మీకు. ఇప్పుడు మెంటర్షిప్ జాయిన్ అవ్వండి, లేకపోతే తర్వాత మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత మీకు పీడిఎఫ్ ఫైల్స్ షేర్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పీడిఎఫ్ ఫైల్స్ మరి షేర్ మరి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి లాస్ట్ ఇయర్ ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చిందో ఆ కట్ ఆఫ్ని బట్టి కూడా షేర్ చేస్తా కావాలిస్తే. మీకు ఇబ్బంది ఏమీ లేదు. మరి మీ ఇంట్రెస్ట్ రిజల్ట్స్ వచ్చిన దాకా వెయిట్ చేయండి, అప్పుడు ఇంకా క్లారిటీ ఉంటుంది. మరి ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మన దగ్గర ఉన్న డేటా మొత్తము మరి చూపించాను కదా, కేటగిరీ వైజ్గా ఎంసెట్ తెలంగాణ ఎంసెట్ డేటా 175 కాలేజీల డేటా అయితే మన దగ్గర ఉంది. మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.